నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ కేర్, మీ హృదయానికి దగ్గరగా. ఈ రోజు మన టాపిక్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. ఒకప్పుడు దీన్ని మెంటల్ రిటార్డేషన్ అనేవాళ్ళు. ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది జన్యు పరిస్థితి, గర్భధారణ మరియు పుట్టినప్పుడు సమస్యలు, అనారోగ్యం మరియు పర్యావరణ కారణాల వల్ల సంభవించవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీని ఎంత తొందరగా మనం గుర్తించి దానికి తగ్గ ప్రికాషన్ థెరపీస్ ఇంకా వాటికి సంబంధించిన మందులు వాడడం వల్ల కొంతవరకు దీన్ని నార్మల్ గా చేయవచ్చు. అయితే ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీని తీసుకుంటే ఇందులో మెయిన్ గా బ్రెయిన్ అనేది ఎదుగుదల తక్కువగా ఉండడము, లేదా బ్రెయిన్ లో ఏదో ఒక భాగంలో అంటే ఏదో ఒక ఏరియాలో డ్యామేజ్ జరగడం, లేదా బ్రెయిన్ వయసుకు తగ్గట్టుగా పెరగకపోవడం అంటే ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పుట్టుకతోనైనా రావచ్చు, ఒక్కొక్కసారి నార్మల్ గా పుట్టిన బ్రెయిన్ కి సంబంధించిన ఇతర కారణాల వల్ల కానీ, ఒక్కొక్కసారి యాక్సిడెంట్ల వల్ల కానీ రావచ్చు. అయితే దీనికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ మేనరికపు వివాహాలు అంటున్నారు, తల్లి వయసు అని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ప్రీనేటల్ అంటే జన్మించక ముందు దశ తీసుకుంటే తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్న సమయంలో అంటే ఆ దశలో కొన్ని కారణాల వల్ల మానసిక వైకల్యత కలగవచ్చు, అంటే ఆ అవకాశం రావచ్చు అని చెప్తున్నారు. అవి ఏంటంటే తల్లికి తీవ్రమైన జ్వరం రావడం, పోషకాహార లోపం, తల్లి మద్యం సేవించడం, తర్వాత తల్లి డ్రగ్స్ వాడడం, డాక్టర్ల సలహా లేకుండా మందులు వేసుకోవడం, లేదా తల్లికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తల్లికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, ఎలా అంటే చికెన్ పాక్స్ కానీ జాండీస్ కానీ ఇలాంటివి రావడం వల్ల ఏమవుతుందంటే వీటి ప్రభావము పిండం మీద పడుతుంది, అంటే కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ బిడ్డ యొక్క మెదడు అభివృద్ధికి ఆటంకం అనేది జరగవచ్చు. ఇంకా ప్రీనేటల్ అంటే జన్మించినప్పుడు కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే శిశువు జన్మించినప్పుడు ఆక్సిజన్ కొరత కారణం వల్ల కూడా ఈ మెదడు దెబ్బతినడం అనేది జరుగుతుంది. తర్వాత డెలివరీ సరిగ్గా జరగకపోవడము, నెలలు నిండక ముందే బిడ్డ పుట్టినా లేదా నెలలు పూర్తి అయినా ఒక్కొక్కసారి డెలివరీ అవ్వకపోయినా, తర్వాత ప్రొలాంగ్ డెలివరీ అంటారు, అంటే లేబర్ పెయిన్స్ అనేవి చాలా టైం వరకు వస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో అయినా సరే ఇంకా బిడ్డ పుట్టంగానే ఏడవదు ఒక్కొక్కసారి, అంటే ఈ డిలేడ్ బర్త్ క్రై అంటారు. ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ డెలివరీ టైంలో ఉపయోగించే ఫోర్సెప్స్ ఉంటాయి కదా, అంటే పరికరాలు, ఆ కారణంగా కూడా ఒక్కొక్కసారి బిడ్డ తలకు దెబ్బ తగిలిందంటే ఆటోమేటిక్ గా మెదడుకు దెబ్బ తగిలి అంగవైకల్యం అనేది సంభవించడానికి అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా పోస్ట్ నేటల్ అంటే పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఈ మానసిక వైకల్యత కలిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బిడ్డకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంటే మీజిల్స్ కావచ్చు, జాండీస్, మెనింజైటిస్, తర్వాత తలపైన కొన్ని అనుకోకుండా కొన్ని రకాల దెబ్బలు తగలడం వల్ల తీవ్రమైన గాయం వల్ల రక్తస్రావం అవుతుంది. అప్పుడు కానీ తర్వాత పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న బొమ్మలతో ఆడుతూ ఉంటారు. ఆ ఆడుతున్నప్పుడు విషపూరితమైన లెడ్ అనేది వాళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల అది నోట్లోకి పోవడం వల్ల కూడా ఇలాంటి అంగవైకల్యత సంభవించవచ్చు అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. దాని తర్వాత ఇది పోషకాహార లోపం కూడా దీనికి ఒక కారణం. ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, అంటే బిడ్డ పుట్టంగానే ఏమవుతుంది అంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని పక్కన వదిలేసి మనం అటు ఇటు వెళ్తుంటాం, అంటే వాళ్ళు నోట్లో ఏం పెట్టుకుంటారు, ఏం తింటారు, ఏమైనా పడతారా, వెనక్కు పడినప్పుడు తలకు చాలా దెబ్బ తగలడం వల్ల కూడా ఇలాంటి అంగవైకల్యత సంభవించవచ్చు అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అన్నింటినీ కలిపి 5 కేటగిరీస్ గా విభజించారు. అవి డౌన్ సిండ్రోమ్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాల్సీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే మెంటల్ రిటార్డేషన్, తర్వాత మల్టిపుల్ డిజార్డర్. అయితే వీటన్నిటి గురించి మనము కొన్ని మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే ఇవి కలిగి ఉన్న పిల్లలు కొంతమందిని పుట్టక ముందే గుర్తించవచ్చు, గర్భంలో ఉన్నప్పుడు గుర్తించవచ్చు, పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటే గుర్తిస్తారు. కొంతమందిని ఏంటంటే డిలేడ్ మైల్ స్టోన్స్ అంటారు, అంటే
పిల్లలు బోర్లా పడడము, కూర్చోవడము, పాకడము, లేట్ గా నడవడము, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళని గుర్తించవచ్చు. తర్వాత ఆలస్యంగా మాట రావడము, మాటలో ఇబ్బంది, ఒక పదాన్ని పదే పదే వాడడము, చూపు ఒక చోట నిలపకపోవడము, లేట్ గా రెస్పాండ్ అవడము, హైపర్ గా ఉండడము, మనం చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వకపోవడము. సో ఇలాంటివన్నీ ఈ మనం పైన 5 కేటగిరీస్ అనుకున్నాం కదా, అందులో ఉన్న పిల్లలకు సామాన్యంగా ఇవన్నీ మనం వాళ్ళలో చూస్తుంటాం. అయితే ఏది దేనికి సంబంధించింది అనేది మనము ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో విపులంగా దాని గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.